ఉషా ముల్లపూడికి వెళ్దామని నేను మా బీటెక్ ఫ్రెండ్ అయితే అనుకున్నాము. సో, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాననమాట. ఏంటంటే బీటెక్ నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్‌గా ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేస్తుంది. ఎక్కువ సార్లు మాట్లాడింది ఎవరెవరైనా ఉన్నారంటే నవీన అనే చెప్పొచ్చు. ఎందుకంటే మా ఇద్దరి యొక్క ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో మా ఇద్దరిది ఒక రెజొనెన్స్‌లో ఉంటదనమాట. సో, అది పొలిటికల్‌గా అయినా అవ్వండి, ఫుడ్ పరంగా అయినా అవ్వండి, ఆలోచనల పరంగా అయినావ్వండి, ఇంకేదన్నా ట్రావెల్ పరంగా ఎలా ఏ విధంగా అయినా సరే మా ఇద్దరిది ఒక రెజొనెన్స్‌లో ఉంటదన్నమాట. ట్యూనింగ్ ఫోర్క్ మనం ఒకసారి ఇలా స్ట్రైక్ చేస్తే ఒకసారి రెజొనెన్స్ సౌండ్ వస్తది కదా! ఆ రెజొనెన్స్‌లో ఉంటది మా ఇద్దరిదిని. సో, మొత్తానికైతే వెళ్ళాము. స్టార్టర్స్ ఓకే. ఒక 3/5 ఇవ్వచ్చు అన్ని స్టార్టర్‌లకి. కాకపోతే బిర్యానీ, కుక్కర్ బిర్యానీ అని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో, ఈ కుక్కర్‌లో తీసుకొస్తారన్నమాట మనం ఏం చెప్తే ఆ బిర్యానీ. కాకపోతే బిర్యానీ అనేది ఎప్పుడూ ఎక్కువ మసాలాలు ఉండకూడదనేది నా అభిప్రాయం. నా సొంత అభిప్రాయం. ఎందుకంటే నా టేస్ట్ బడ్స్‌కి ఎక్కువ మసాలాలు, ఎక్కువ ఏంటంటారు మిరియాలు, లవంగాలు ఇయన్నీ తగలకూడదు బిర్యానీ తింటున్నప్పుడు. బిర్యానీ తింటున్నప్పుడు ఏంటంటే బిర్యానీ స్ట్రెచర్ అనేది రావాలి. ఆ యొక్క ఏమంటారు షాగ్ హౌస్‌లో తింటే వస్తది చూడండి, లక్కీలో తింటే వస్తది. ఆ టైప్‌లో రావాలన్నమాట. సో, మాకు అమలాపురంలో కూడా బావుంటది. విష్ణుశ్రీలో గానీ, భీమేశ్వర్‌లో గానీ ఆ యొక్క ఎసెన్స్ ఉండేది. ఏంటంటే బొండం బాబాయ్ అది అలాంటి ఎసెన్స్ ఉండేదన్నమాట. ఈ మిరియాలు, ఈ మసాలాలు ఇయన్నీ ఎక్కువేసి ఉండడం వల్ల తింటుంటే మసాలాలు తిన్నట్టు ఉంటుంది కానీ బిర్యానీ తిన్నట్టు నాకు అంత ఫీలింగ్ రాలేదు. సో, నేనైతే కొంచెం డిసప్పాయింట్. నా టేస్ట్ బడ్స్ కోసం నేను చెప్తున్నాను కానీ మిగిలిన వాళ్ళు ఎవరిది నాకు అనవసరం. ఎందుకంటే వాళ్ళందరూ వీడియోలు చేస్తున్నారు, చూస్తున్నాను. చాలా బాగుంది, అద్భుతం అది ఇది అంటున్నారు. సో, వాళ్ళ టేస్ట్ బడ్స్‌కి వాళ్ళకి నచ్చిందేమో కానీ నా యొక్క ఏమంటారు టేస్ట్ బడ్స్‌కి సో, నా యొక్క ఏంటంటే నా టేస్ట్ బడ్స్ నుంచి నాకు ఒక సిగ్నల్ వెళ్తది కదా నా ఆలోచనలకి. ఆ సిగ్నల్ వెళ్ళిన ఇది నా నోట్‌తో ద్వారా మీకు చెప్తున్నానన్నమాట. కమ్యూనికేషన్ ఇస్తున్నాను. ఏంటంటే నాకైతే 2.5 అని చెప్పొచ్చు బిర్యానీ. సో, ఇలాగ మొత్తం సినిమా పాత ఫోటోలన్నీ అయితే బయటున్నాయి. ఓకే. యాంబియన్స్ అయితే 6/5 ఇవ్వచ్చు.